హిందూ 9 న్యూస్. నమస్తే. విద్యావంతుల ఎమ్మెల్సీ నల్గొండ వరంగల్ ఖాళీ కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవితో కాంగ్రెస్ లో మళ్లీ ఎన్నికల సమరం మొదలైందని చెప్పవచ్చు. అయితే ఇదంతా కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నత పదవుల్లో కొనసాగుతూ ఒక సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని మొదలెట్టి తెలంగాణ సామాన్య ప్రజల సమస్యలపై హక్కులపై సుదీర్ఘ పోరాటం చేసిన దివ్యాంగుడు బక్కా జెర్సన్ పార్టీ సిద్ధాంతాలతో పార్టీ నియమాలకు కట్టుబడి కాంగ్రెస్ ను ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా తన పోరాటాలు ఆరాటాలు చేసిన చరిత్ర బక్కా జెర్సన్ది. తెలంగాణ వచ్చిన తర్వాత దివ్యాంగుడుగా అయ్యి ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన బాణంలా రాజ్యాంగబద్ధ సంస్థల్లో చట్టపరంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, లిక్కర్ మాఫియా, టీఎస్పీఎస్, భూ కుంభకోణం లాంటి అక్రమాలు జరిగాయని ఆర్టీఐ చట్ట ప్రకారం వివరాలను సేకరించి అనేక చట్టబద్ధత కలిగిన సంస్థలు ఈడీ, ఏసీబీ, ఆర్బీఐ లాంటి సంస్థల్లో ప్రూఫ్లతో సహా వినతి పత్రాల ద్వారా కేసులు పెట్టి మీడియా ద్వారా బయట పెట్టిన చరిత్ర బక్కా జెర్సన్ది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శారీరకంగా లోపాలున్న అవినీతిపై పోరాటం చేస్తూ పార్టీని వీటి ద్వారా ప్రజల్లోకి తీసుకొని పోయిన దిట్ట బక్కా జెర్సన్. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది వికలాంగులు మనోభావాలను గౌరవిస్తాం, దివ్యాంగుల చట్టం హక్కులను గౌరవిస్తాం, కాపాడుతామంటూ ఎన్నికల్లో ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసి కాళ్ళు పోగొట్టుకొని సీనియర్ గా కొనసాగుతున్న నిరంతరం దివ్యాంగుడిగా ఉండి నేటి పోటీ ప్రపంచంలో ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల సమస్యల కోసం, మహిళల కోసం, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బక్కా జెర్సన్ నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పోరాటం చేస్తున్నది దివ్యాంగుడు బక్కా జెర్సన్. అలాంటి బక్కా జెర్సన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్రంలో దాదాపుగా ఉన్న 30 లక్షల మంది వికలాంగుల కుటుంబాలను, వారి ఆత్మాభిమానాన్ని గౌరవించాలని రాష్ట్రంలో ఉన్న పలు వికలాంగుల సంఘాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, కేంద్ర కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి వేచి చూడాల్సిన అంశం. బక్కా జెర్సన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ గౌరవిస్తుందా? సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బక్కా జెర్సన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ బక్కా జెర్సన్ ను గౌరవిస్తుందా లేదా వేచి చూడాల్సిన అంశం. నమస్కారం. నా పేరు నరసింహ, తెలంగాణ వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడిని. గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న బక్కా జెర్సన్ గారు ఒక మారుమూల గ్రామంలోనే వచ్చి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా, సమాజమే ప్రాణంగా భావిస్తూ అనగానే వర్గాలకు ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీ తరఫున చేసి ఉద్యమాలు చేసుకుంటూ పోరాడుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగి ఒక మారుమూల స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు ఎదిగిండు. ఆయనకు వచ్చే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఇనానమస్గా కాంగ్రెస్ ప్రభుత్వం అణగారిన వర్గానికి అన్ని రకాల ఆదుకుంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా బక్కా జెర్సన్ గారికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వికలాంగుల సమాజం తరపున కానీ ఇతర అణగారిన వర్గాలు కూడా భారీ మెజార్టీతో అతను గెలిపిస్తారని కోరుకుంటూ ఈ బక్కా జెర్సన్ గారికి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ వ్యాప్తంగా వికలాంగులు ఎంతోమంది గ్రాడ్యుయేషన్లు ఉన్నారు, వారు కూడా వారికి ప్రచారం చేస్తాము. ఆయనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ గ్రాడ్యుయేషన్ అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. సరేనా?